భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. 52 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 రన్స్కే కట్టడి చేసింది. దీప్తి శర్మ 5 వికెట్లు తీసి సత్తా చాటింది. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్లో అద్భుత విజయాన్ని సాధించారని ప్రశంసించారు. భారత అమ్మాయిల కల నెరవేరింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. యువ ఓపెనర్ షెఫాలి వర్మ చెలరేగడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీప్తి శర్మ, స్మృతి మంథానా, రిచా ఘోష్ రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. దీప్తి శర్మ, షెఫాలి వర్మ ధాటికి 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా బోల్ట్వార్ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. దక్షిణాఫ్రికా జట్టుకు ప్రపంచ కప్ మరోసారి అందని ద్రాక్షే అయింది. అసలు భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్గా చెప్పాలి. ప్రతీక్ రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె తన తొలి మ్యాచ్లో విఫలమైన ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. జట్టు కోసం ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడింది. భారత జట్టు పూర్తిగా ఉపయోగించుకోలేదు, కానీ స్మృతితో కలిసి ఆమె అదిరే ఆరంభాన్నిచ్చింది. వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యమైన మ్యాచ్లో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ దిగింది. షెఫాలి, స్మృతి బలమైన పునాది వేశారు. ముఖ్యంగా ధనాధన్ బ్యాటింగ్తో షెఫాలి అలవోకగా పరుగులు రాబట్టింది. కకా బౌలింగ్లో తన తొలి బౌండరీ సాధించిన ఆమె తర్వాతి ఓవర్లో కూడా బంతిని బౌండరీ దాటించింది. అదే జోరులో కాప్ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదేసింది.